So, let's do this again. అవును, మన కెప్టెన్ రోహిత్ శర్మ మళ్ళీ చేసి చూపించారు. వెల్కమ్ టు తాలింపు స్టూడియో. ఇప్పుడే మన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అయితే అయిపోయింది. మన ఇండియన్ టీం ఘన విజయం సాధించిందనమాట. ఈ టీం గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. మనం టోర్నమెంట్ స్టార్టింగ్ నుంచి చూస్తే ప్రతి ఒక్కరు కూడా కసి పెట్టి ఆడారు, ప్రాణం పెట్టి ఆడారు. ఎలాగైనా ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఇంటికి తీసుకెళ్లాల్సిందే. ఎస్పెషల్లీ మన కెప్టెన్ రోహిత్ శర్మ గురించి, విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళిద్దరూ నిజంగానే ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ అని చెప్పి మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు. రోహిత్ శర్మ గారు మన T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి ముందు చెప్పిన స్టేట్మెంట్ చాలా మంది గుర్తుండే ఉంటుంది. విరాట్ కోహ్లీ ఫామ్ గురించి అడిగితే ఆయన ఫైనల్ మ్యాచ్ కోసం రన్స్ అన్ని కూడా దాస్తున్నారు అని చెప్పారు. అదే విధంగా ఈ రోజు మన రోహిత్ శర్మ చేసి చూపించారు అనమాట. మిగతా మ్యాచ్లన్నీ కూడా విరాట్ కోహ్లీ ఆడుకుంటూ వస్తే ఫైనల్ మ్యాచ్ లో మాత్రం 76 రన్స్ కొట్టి టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు మన కెప్టెన్ రోహిత్ శర్మ. అయితే చాలా మంది మ్యాచ్ అయితే గెలిచేసాం, కప్ అయితే కొట్టేసాం, కానీ అందరికీ కూడా ఎక్కడో ఒక చిన్న భయం, ఎక్కడ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చేస్తారా అని చెప్పి. దేవుడి దయ వల్ల అటువంటి వార్తలు ఏమీ రాలేదు. రేపు ఎల్లుండిలో కూడా రాకుండా వీళ్ళు ఇట్లాగే 2027 ఓడిఐ వరల్డ్ కప్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆడాలని చెప్పి అందరం కోరుకుందాం. అండ్ అలాగే వరుణ్ చక్రవర్తిని తీసుకున్నప్పుడు చాలా మాటలు వచ్చినాయి. ఈవెన్ గంభీర్ కూడా చక్రవర్తి ప్లేస్లో మన వాషింగ్టన్ సుందర్ని తీసుకుందాం అని చెప్పి రోహిత్ శర్మ గారిని ఎంతో ప్రెజర్ పెట్టారంట. బట్ ఆయన మాటకి స్టిక్ అయ్యింది, వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చి 4 స్పిన్నర్స్తో మ్యాచ్లోకి దిగారనమాట. ఇది కూడా చాలా కాంట్రవర్సీ అయింది. ఎవరైనా 4 స్పిన్నర్స్తో ఆడతారా? ఇప్పటి వరకు ఎవరూ ఆడలేదు. నిజమేనండి, ఎవరు చేయలేంది చేయడమే కదా మన రోహిత్ శర్మ గారి ప్రత్యేకత. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ కెప్టెన్ కూడా అన్ని ఐసీసీ టోర్నమెంట్స్లో ఫైనల్స్కి వెళ్ళిన కెప్టెన్ ఎవరు లేరు, కేవలం రోహిత్ శర్మ తప్ప. లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ మనం 2013 ధోని గారి కెప్టెన్సీలో కొట్టాం. అండ్ అలాగే ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత దిగ్విజయంగా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఛాంపియన్స్ ట్రోఫీని అయితే సాధించామన్నమాట. ఇది ఒక్క ప్లేయర్ వల్ల అయింది అని చెప్పి మనం చెప్పుకోలేము. ఎందుకంటే ఈ టీం అనేది ఇప్పటి వరకు ఇండియన్ క్రికెట్లోనే కాదు, ప్రపంచ క్రికెట్లోనే ఇటువంటి బెస్ట్ టీం లేదని చెప్పి నేను చెప్పడం కాదు, పెద్ద పెద్ద క్రికెట్ దిగ్గజాలు అలాగే క్రికెట్ విశ్లేషకులు కూడా చెప్తున్నారనమాట ఇదే మాట. ఇప్పుడున్న ఇండియన్ టీం ఏ టీంతో అయినా సరే ఆడేయగలదు, ఏ టీము కూడా ఇండియాని బీట్ చేయలేదని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు అందరూ. అండ్ అలాగే మన టీం కూడా అలాగే పర్ఫామ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫ్యూచర్ ఇండియన్ క్రికెట్ అనేది సేఫ్ హ్యాండ్స్లో ఉంది అనడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. సో మన ఇండియా ఇలాగే ముందుకు దూసుకెళ్తూ ఎన్నో విజయాలు సాధించి మన కంట్రీకి ఇంకా ఎన్నో కప్పులు తీసుకొస్తూ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు అవర్ టీమ్ ఇండియా. మీరందరూ కూడా మీ సంతోషాన్ని కామెంట్ సెక్షన్ లో పనిచేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తాలింపు స్టూడియో సైనింగ్ ఆఫ్, భార్గవ గురు.